హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి మాతే నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీ మీద ఉండాలని, అష్ట ఐశ్వర్యాలతో తూలి తూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. వారాహి మాతకి రోజు మనం చాలా వీడియోస్ చేసి పెట్టుకున్నాం. అందులోటి వారాహి మాత గురించి ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నానండి. వారాహి మాతను మనం రోజు రాత్రి వేళలో లేదంటే బ్రహ్మ ముహూర్తంలో కూడా రోజు పూజిస్తూ ఉంటాము. అలాగే శ్రీ వారాహి మాతను ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి వారాహి మాత యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. మీరు పూజ చేయాలనుకున్నప్పుడు 10 గంటల నుండి 2 గంటల మధ్య సమయంలో జపించవచ్చు, లేదంటే పూజ చేసుకోవచ్చు. కుదరకుంటే బ్రహ్మ ముహూర్తంలో కూడా రోజు పూజలు చేస్తూ ఉంటారు. అయితే వారాహి మాత రోజు మనం మంత్రాలు అవి ఇవి జపిస్తూ ఉంటాము. కానీ వారాహి మాత మనలో ఏమి చూస్తారనేది తెలుసా? ఎలాంటి పూజ చేయడం, ఎలాంటి మంత్రాలు జపించడం, వారాహి మాతకి మనం భక్తితో పూజించడం వల్ల ఎలా కరుణిస్తారు అనేది తెలుసుకోండి. భక్తులకు కావలసినవి అందించడంలో ఆమె బాగా శ్రద్ధ వహిస్తారు. ఆమె భక్తులకు ధన వ్యాసం ఉండదు. అంటే ఎక్కువ ధనం మీద ఎవరికి చాలా ధనం కావాలి అనే అభిప్రాయం ఉండదు. మనస్ఫూర్తిగా ఎవరైతే వారాహి మాతను కోరుకుంటూ ఉంటారో అలాంటి వారికి అమ్మవారి దీవెన తప్పకుండా ఉంటుంది. ఎలాంటి వ్యామోహనం లేకుండా ఉంటుంది. బంగారు వస్తువులు చూపించి మోసపోలేరు. కానీ వెంటనే ప్రేమకు లొంగిపోయేవారు వారాహి మాత. అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నా చాలండి. అమ్మవారు చాలా కరుణించబడతారు. ఆమె సేవకులు చాలా సంతోషిస్తారు. బాధ వారి దిక్కు కూడా చూడడం లేదు. అయితే చాలామందికి ఆర్థిక సమస్యలు, కష్టాలు, నష్టాలు, చాలా దాంట్లో ఇంట్లో కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, కోర్టు కేసులు, పోలీసులు, చాలా ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి. వాటి నుంచి బాధ నుండి మనల్ని తొందరగా విముక్తులను చేసి ఎలాంటి కష్టాలు రాకుండా శ్రీ వారాహి మాత చూసుకుంటారు. అలాగే మానసిక రోగులు కూడా వారి వైపుకు రారు. అంటే మానసికంగా ఎవరైతే శారీరకంగా మానసికంగా రోగాల బారిన పడుతూ ఉంటారో అలాంటివి భక్తుల చెంత రానియకుండా శ్రీ వారాహి మాత అడ్డుకుంటారు. ఎవరైతే వారాహి మాతను నిత్యం పూజిస్తూ ఉంటారో లేదా మంత్రాలను జపిస్తూ ఉంటారో వారిపై వారాహి మాత ఖచ్చితంగా అభిప్రాయం బాగా ఉంటుంది. అలాగే వారాహి భక్తులతో కలిసిమెలిసి ఉండేవారికి మనశ్శాంతి, ఇంట్లో సంతోషం ఖచ్చితంగా ఉంటుంది. ఈమెను పూజించేందుకు శ్రీ వారాహిమాల అనే ప్రత్యక్ష క్షేత్రం కూడా ఉందండి. అక్కడికి మీరు వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళి దర్శించుకోవచ్చు. చాలా బాగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే శైవ వైష్ణవ శాక్తీయ శ్రాయంలో శ్రీహరి ఆరాధన అంగీకరించబడింది. మీరు ఖచ్చితంగా శ్రీ వారాహి మాతను పూజించడం వల్ల చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వారాహి మాతను మనస్ఫూర్తిగా కోరుకోండి. మీకు ఏ సమస్య ఉన్నా వారాహి మాత ఖచ్చితంగా తీరుస్తారు. మీకు ఎలాంటి సమస్యలు రాకుండా మీ కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తారు. అలాగే మీరు పూజ చేయాలనుకుంటే రాత్రి వేళలోనే ఖచ్చితంగా జపించవచ్చు. అమ్మవారు చేస్తారో లేదో అనే అనుమానాలు ఇలాంటివి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా నాకు అమ్మవారు ఉన్నారు, నన్ను అమ్మవారు బాగా చూసుకుంటారు అనే ఆశతోటే ఉండాలి. అమ్మవారిని ఎవరైతే బాగా శ్రద్ధతో పూజిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.